శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 817వ నామము సత్యవ్రత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సత్యమే వ్రతముగా కలిగినది, లేదంటే సత్యమునందు వ్రతనిష్ట కలిగినది అని అర్థం వస్తుంది. పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకి 3 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే సత్యము, జ్ఞానము, అనంతము. వీటిలో మొట్టమొదటిది అత్యంత ప్రధానమైన లక్షణము సత్యము. అటువంటి సత్యమే తన స్వరూపమైంది అమ్మవారు. ఈ సమస్త విశ్వంలో అణువులోనూ సత్యరూపంగా నిలిచి ఉంటుంది ఆ తల్లి. సత్యం అనగా బ్రహ్మవ్రతమే ప్రియంగా కలిగింది ఆ తల్లి. సత్యాన్ని పలకడము, అలాంటి వ్రతం చేత ఆ దేవి పొందదగినది అని అర్థం వస్తుందన్నమాట ఈ నామం వల్ల. పరమేశ్వరి శీఘ్ర ఫలములనిచ్చు వ్రతాల్ని కలిగింది. కృష్ణుని పొందడానికి గోపికలు కాచాయని వ్రతాన్ని చేసి వెనువెంటనే ఫలాన్ని పొందారని చెప్పి విష్ణు భాగవతంలో ఉంది. రామాయణంలో ఎవడు నన్ను ఒక్కసారైనా తలుస్తారో నేను వాడిని అన్ని విధాలుగా కూడా రక్షిస్తాను, ఇది నా వ్రతము అని రాముడు చెప్పినట్లు ఉందన్నమాట. శివసూత్రాలు శరీర వృత్తి వ్రతమునందు శరీర ధారణం కూడా ఒక వ్రతము అని వివరించి ఉంది. శివసూత్రములు శరీర వృత్తి వ్రతమునందు శరీర ధారణం కూడా ఒక వ్రతమని అందులో వివరించి ఉంది. శివభక్తి అను అమృత ప్రవాహంతో నిండిన శరీర రక్షణ గురించి శ్రద్ధ వహించడం కూడా ఒక వ్రతంలోకే వస్తుందన్నమాట. అట్టి శరీర రక్షణ వ్రతమును పరమేశ్వరి యందలి భక్తితో తప్పనిసరిగా అనుష్ఠించాలి. పూజ్యుడైన భట్టోత్పలుడు జగన్మాతను తన శరీరం చాలా కాలం నిన్ను పూజించుటకే భక్తి సుధా అమృతంతో నిండి చాలా కాలం ఉండుగాక అని ప్రార్థించాడనమాట. అంటే ఈ శరీరం ఉంటేనే కదా మనం అమ్మవారిని పూజించగలుగుతాం. కాబట్టి ఈ శరీరం ఆరోగ్యంగా ఉండే విధంగా అమ్మవారిని కూడా పూజించాలన్నమాట. భక్తితో అమ్మవారిని పూజించాలి. దానికి కావలసిన సాధనమైన ఈ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉండేలాగా ఈ శరీర వ్రతాన్ని కూడా మనం ఆచరించాలి. అంటే మంచిగా చూసుకోవాలి. సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఒకప్పుడు ఒక పంది భయంకరంగా అరిచిందనమాట. ఐ అని అరిచింది. ఆ అరుపులకు భయంతో నోటమాట రాక ఐ అనే పదంతో అరిచాడనమాట. ఆ పరదేవత లలితాంబికను స్తుతించాడు. అంటే ఒక పంది తన మీదకి వస్తున్నప్పుడు భయంతో ఐ అని అరవడం వల్ల అది అంటే మనసులో అమ్మవారిని స్తుతిస్తూ ఐ అని స్తుతించాడు. జగన్మాత ఆ ఐ అనే అక్షరాన్ని బీజాక్షరంగా స్వీకరించి అతన్ని అనుగ్రహించింది. అతనితో భేదం లేనిది కావున జగన్మాత సత్యవ్రత అని పిలువబడింది. ఈ విషయాన్ని దేవి భాగవతము తృతీయ స్కందంలో అక్షరశూన్యుడు మహామూర్ఖుడు సత్యవ్రతుడును బ్రాహ్మణుడు ఒక పంది నోట నుండి వెలువడిన ఐ అనే శబ్దాన్ని బిందురహితంగా విని దాన్నే జపించి కొంతకాలమునకు దేవి అనుగ్రహంతో మహాకవి అయ్యాడు అని రాసి ఉంది. జగన్మాత సత్యము అనేటటువంటి వ్రతాన్ని జీవుల్లో ఎలా నిక్షిప్తం చేసి ఉంచిందంటే ఎవరైనా అబద్ధం చెప్తున్నప్పుడు తాము అబద్ధం చెప్తున్నాము అనే విషయాన్ని ఆ క్షణంలోనే వాళ్ళకి తెలిసేలాగా చేస్తుంది. సత్యమే పరబ్రహ్మ స్వరూపము. అది నిత్యము, సత్యము, శాశ్వతము. అసత్యమును వదిలి నిత్యము సత్యాన్నే పలికే వ్రతాన్ని ఆచరించిన వారు అమ్మవారిని ఆరాధించిన వారు అవుతారన్నమాట. ఎప్పుడూ సత్యమే పలికిన వారు అమ్మవారిని ఆరాధించిన వారే అవుతారు. రామాయణ మహాకావ్యము అయోధ్యకాండలో ఈ విధంగా కూడా వివరించి ఉంది. సత్యము అనే పదమే పరబ్రహ్మము. అది ధర్మమునకు మూలం అన్నమాట. వేదములు సైతం సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ముక్తి లేదంటే మోక్షం కేవలం పరబ్రహ్మ రూపమైన సత్యవ్రతమును ఆచరించడం వల్లనే లభిస్తుంది. కానీ సత్యమును వ్రతంగా ఆచరించడం చాలా కష్టం. దానికి చాలా కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అనేకమైన కష్టాలను ఎదుర్కొని కూడా హరిశ్చంద్రుడు సత్యవ్రతాన్ని వదలకుండా చివరికి విజయం సాధించాడు. మనము వివాహములు మొదలైన శుభకార్యాల్లో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం కదా. ఈ వ్రతము యొక్క ముఖ్య ఉద్దేశమే సత్యమును వ్రతంగా పాటించడం.
అసత్యములాడువాడు ఎప్పటికైనా భగవంతుని శాపానికి గురి కావాల్సే వస్తుంది. బ్రహ్మదేవుడు అంటే వాడు శివజ్యోతిర్లింగం యొక్క ఉపరితల భాగం చూచి వచ్చి తిని అని ఆ అసత్యం పలికినప్పుడు నీవు అర్చనలకు లేనివాడవుతావు అని శివుని శాపానికి గురయ్యాడు కదా. ముండకోపనిషత్తు సత్యవ్రత ఆచరణ యొక్క ఫలితాన్ని ఏ విధంగా వివరించింది అంటే, ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది, అసత్యము జయించదు. సత్యము సాధకుని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఉత్తమమైన మార్గము. నిష్కామ కర్మలను ఆచరించే ఋషులు, మునులు, యోగులు సత్య మార్గంలోనే పయనిస్తూ చివరికి సత్యపదమును చేరుకుంటూ ఉంటారు. ఇది సత్యవ్రత అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన జగన్మాత యొక్క రూపం అన్నమాట. అమ్మవారిని సత్యము అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అంత ఈజీ కాదు. కష్టమైనప్పటికీ ప్రయత్నించడం మంచిది కదా. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్న చిన్న మాటలకి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఏదో చిన్న తప్పు పని చేసి దానికి వెంటనే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు కదా. అయినప్పటికీ కూడా అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అనే నియమాన్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆచరించినట్లయితే ఇంకా వేరే మనం అమ్మవారిని పెద్ద పెద్ద పూజలతో ధ్యానించవలసిన జపాలు చేయవలసిన అవసరం లేదు. ఇదే ఒక వ్రతంగా చేస్తున్నాం కాబట్టి అమ్మవారు సత్యవ్రత కదా, కాబట్టి అలాంటి వ్రతమును మనము ఆచరించిన వాళ్ళం అవుతాము. అమ్మవారి అనుగ్రహానికి మనం కూడా పాత్రలు అవుతాము. శ్రీమాత్రే నమః.